ప్రతి ఆంధ్రుడు తను మోసపోయానన్నది గుర్తు చేసుకోవాల్సిన రోజు. కాంగ్రెస్ చేతిలో మోసపోయాడు, తెలుగుదేశం చేతిలో మోసపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనూ మోసపోయాడు. అందరి చేతుల్లో మోసపోయామన్నది గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఇప్పటికీ కూడా మనం మోసపోతూనే ఉన్నామని గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. 2004లో తెలంగాణ విభజన అన్నటువంటి అప్పటికి అసలు జనంలో చర్చే లేదు. ఏ కేసీఆర్ అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకోవడం తప్పించి. అట్లాంటిది ఎలక్షన్లో దాన్ని ఎజెండాగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. రాష్ట్ర విభజన చేస్తాం ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి పాయింట్తో. దాంతో ప్రారంభమైనటువంటిది టీఆర్ఎస్తో పొత్తుతో ప్రారంభమైనటువంటి చర్చ. 2-3 ఏళ్ళు తిరిగేటప్పటికి ఆ తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరుస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితిని ముక్కచెక్కలు చేస్తూ, ఆ రోజున రాజశేఖర రెడ్డి వేసిన ఎత్తుతో ఇక అయిపోయింది ఆ సెంటిమెంటు అని అందరూ అనుకున్నారు. 2004కి వాడుకున్నారు, ఆ తర్వాత వదిలేశారు మొత్తం మీద అని తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు. బట్ 2009లో అదే నినాదాన్ని తను నెత్తిన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ, తెలంగాణకి అన్నటువంటి. ఇక్కడే ఈ 2 పార్టీలు చేసిన మోసం ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ రేకెత్తించినటువంటి ఉద్యమం కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ రైట్ చేసినటువంటిది ఏంటి, ఆంధ్ర దోచుకుపోయింది, ఆంధ్ర వాళ్ళు మా ఆస్తులు దోచుకుపోయారు, ఆంధ్ర వాళ్ళు మా సంపద దోచుకుపోయారని. ఎవడు దోచుకుపోయాడు? ఆంధ్ర వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాల కోసం వెళ్తాం దోచుకోవడమా, ఉపాధి కోసం వెళ్ళడం దోచుకోవడమా? కాదే. ఎవరు దోచుకున్నారు? ఈ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులే. సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ నాయకులే దోచుకుంది. ఈ నాయకుల దోపిడీని రాష్ట్ర ప్రజలకు అంటగడుతుంటే, ఆ ప్రజల్లో సెంటిమెంట్ని రేకెత్తించేసేసి వాళ్ళు అక్కడ లాభపడుతుంటే, ఇదే పార్టీలకు సంబంధించిన అక్కడ నాయకులు రాష్ట్రాన్ని మోసం చేసేసాయి పార్టీలు అని చెప్పి చెప్తుంటే, అగ్రనాయకులు తలాడించడమే కాదు ఆ మోసానికి సహకరించారు. అటు రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు. దాని పర్యవసానం ఈ మొత్తం వ్యవహారం కరెక్ట్గా 2014న ఈ రోజున రాష్ట్రం విడిపోయింది. కరెక్ట్గా ఈ రోజున విడిపోయింది. మన దరిద్రం ఏంటంటే, ఆంధ్రుడు చేసిన పాపమేంటో తెలియదు కానీ అవతరణ దినోత్సవం జరుపుకోలేని దరిద్రం. సరే, వేధించి అవమానించి విడదీశారు, ఇవాళ జరపలేవు. పోనీ గతంలో అదే తెలంగాణని కలిపిన నవంబర్ 1 తీసుకోవచ్చు కదా. లేదంటే తమిళనాడు నుంచి విడిపోయిన భాషా ప్రయుక్త రాష్ట్రంగా అప్పుడు తెలంగాణతో సంబంధం లేకుండా విడిపోయినటువంటి అక్టోబర్ని తీసుకోవచ్చు కదా. తీసుకోలేదే. టోటల్గా చూస్తే పుట్టినరోజు లేని దరిద్రం ఒక్క ఆంధ్రాకే శాపం. ఇదే నాయకులు ఆనాడు మోసం చేసి మళ్ళీ ఇప్పుడు పోచుకోలు ఉపన్యాసాలు చెప్తా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు తెలంగాణకి మద్దతు ప్రకటిస్తా తమ ప్లేనరీలో తీర్మానం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని సమైక్యాంధ్రాన్ని కరెక్ట్గా వాళ్ళు ఇచ్చే సందర్భంలో ఎవరికి వాళ్లే ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తే, ఇప్పటికీ అదే మోసపూరిత నాయకులతో మనం నడుస్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా ప్రజలకు నిజాలు చెప్పలేకపోతున్నాం.